నమస్తే, శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. నేను మీ బాలు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వలన నిర్వాసితులవుతున్న అర్ధవీడు మండలంలోని లక్ష్మీపురం, కృష్ణానగర్ గ్రామస్తులకు బేస్తవారిపేట మండలం వందుట్లలో కేటాయించిన ఇళ్ల స్థలాలకు పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబుతో కలిసి కలెక్టర్ 20 ఎకరాలలో 114 మందికి పట్టాలు పంపిణీ చేశారు. ప్రాజెక్టు తెలుగు ప్రాజెక్ట్ అని, వెలుగొండ ప్రాజెక్ట్ అని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది సార్థకం కాకపోయినా కీర్తి చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాట ఈ ప్రాజెక్టు మొదలు కావడం అనేది మనందరికీ తెలిసిందే. దురదృష్టవశాత్తు చాలా సంవత్సరాలు పట్టింది. చాలా సంవత్సరాలు పట్టినప్పటికీ కూడా ఆఖరుగా వారి తనయుడు, నేటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ సంవత్సరం ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుని మన ప్రాజెక్టులోకి నీళ్లు రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉండింది అని చెప్పేసి తెలియపరుస్తూ, అలాగే ప్రాజెక్టు నిర్మాణం కోసం, ప్రాజెక్టులో మునకాల కోసం వారి భూముల్ని త్యాగం చేయడమే కాకుండా వారు పుట్టి పెరిగి వారి జ్ఞాపకాలుగా ఉన్నటువంటి వారి పూర్వీకుల యొక్క జ్ఞాపకాలన్నీ కూడా మర్చిపోయి వాళ్ళు తిరగాడిన నేలను వదిలేసి ఈరోజు ఎన్నో లక్షల మంది కోసం, సహచర ప్రజానీకం కోసం త్యాగాలు చేసి ఈరోజు ఇంతమంది త్యాగమూర్తులు బయటకు వస్తున్నారు. కాబట్టే ఆ త్యాగానికి ప్రతిఫలంగానే ఈ ప్రాజెక్టు పూర్తయ్యి రాబోయే రోజుల్లో ఈ ప్రాంత సస్యశ్యామలం కావడానికి ఎంతగానో దోహదపడుతుంది. మీ త్యాగాలకు మనసారా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటా ఉన్నాను. ఇది చిన్న విషయం కాదు. మనము సొంత ఇల్లు ఈ నెల 8, 9 తేదీలలో గుంటూరులో జరగనున్న వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశం విజయవంతం చేయాలని మేయర్ గంగాడ సుజాత పిలుపునిచ్చారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. మేయర్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ప్లీనరీ సమావేశాలకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని అన్నారు. రానున్న 2 ఏళ్లలో అభివృద్ధి కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి వివరిస్తారన్నారు. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు. ఒంగోలు నియోజకవర్గ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు ప్లీనరీకి హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సూర్యనారాయణ, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కటారి శంకర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. అందరికీ తెలిసిన విషయమే, మన కొత్తగా. ఎందుకంటే వాళ్ళ మధ్యలో, ప్రభుత్వానికి పథకాలకి మధ్యలో ఎవరూ లేదు. అర్హులైన అందరికీ కూడా అన్నీ ఇచ్చారు. అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ యొక్క సంతోషాన్ని, జగనన్న పాలనని మనం ఎంతో గౌరవిస్తున్నాము లేదా అభినందిస్తున్నాము అనే విషయం తెలియాలి అంటే ఈనాడు జరగబోయే రాష్ట్ర ప్లేనరీ చాలా ఇంపార్టెంట్. మరి ఈ ప్లేనరీకి మనం అందరం మన వంతుగా ప్రతి డివిజన్లో కొన్ని డివిజన్స్కి అయితే 2 సచివాలయాలు ఉన్నాయి, కొన్ని డివిజన్కి అయితే 1 సచివాలయం ఉంది. అలాగే వాలంటీర్లు చాలా మంది ఉన్నారు, సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు, మనం ఉన్నాము. అలాగే మరి డివిజన్ అధ్యక్షులు ఉన్నారు, అలాగే ఇంకా బూత్ కమిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నాము. మన పెద్ద కమిటీ, అలాగనే మన పెద్ద సామ్రాజ్యం కూడా, అభిమాన సామ్రాజ్యం కూడా ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ పెట్టుకొని ఈ రోజున అంటే రేపు 8, 9 అంటే మెయిన్గా 9వ తారీఖుని మనం అంటున్నాం. తారీఖు అయితే ఎవరికైతే పదవులు మనము గతంలో ఇప్పుడున్న కార్పొరేటర్లు కానివ్వండి, అలాగే సర్పంచ్లు కానివ్వండి, అలాగే జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కోఆర్డినేటర్, డివిజన్ అధ్యక్షులు వీళ్ళందరికీ కూడా 8వ తారీఖు రావాలి, 9వ తారీఖు రావాలి. అయితే 9వ తారీఖు మాత్రం బహిరంగ సభ పెద్దది. దీనికైతే ఎక్కువ మందిని మనం గ్యాదర్ చేయాల్సిన అవసరం ఉన్నది. 8వ తారీఖు అయితే మనం రావాల్సిన, మనందరూ ఇప్పుడున్న వాళ్ళందరూ రావాల్సిన పరిస్థితి ఉంది. అలాగే మన బూత్ కమిటీ లెవెల్ మనకి ఇప్పుడు ఏదైతే ఇన్విటేషన్స్ కూడా ఇస్తున్నారంటే ఆ ఇన్విటేషన్ ప్రకారంగా 8వ తారీఖు రావాల్సి ఉంటుంది, 9వ తారీఖు రావాల్సి ఉంటుంది. అందరికీ కెపాసిటీ ఉంది. ఎవరు ఏం తక్కువేమి కాదు. మనము చేయబట్టుకొని నడవండి అంటే పరిగెత్తే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ రోజున బస్సులు మనకి ప్రతి డివిజన్స్కి 2 నుంచి 3 బస్సులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మన తరఫున మహిళలు ఎంతమంది వస్తున్నారు, అలాగే జెంట్స్ ఎంతమంది వస్తున్నారు అనే విషయం మీద మనం కనుక లిస్ట్ ఇచ్చినట్లయితే ఆ లిస్ట్ ప్రకారంగా రేపు ఎలాగా వెళ్తారు, అందరూ వస్తారు.
వాళ్ళకి ఏమేమి చేయాలనుకుంటున్నాము, వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించాలి, వచ్చిన వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఏమేమి చేయాలి, మీ యొక్క సలహాలు సూచనలు ఇచ్చినట్లయితే తద్వారా సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయటమే లక్ష్యంగా ఇండియన్ బిలీవర్స్ పార్టీ పనిచేస్తుందని ఐబీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ హుర్రే సెబాస్టియన్ తెలిపారు. ఒంగోలు నగరంలోని ప్రెస్ క్లబ్లో ఐబీపీ పార్టీ ఉద్దేశాలను, విధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ నాయుడు, కె రవికుమార్, పాస్టర్ డి ప్రసాద్, బి శ్రీనివాస్, పి వినోదులు పాల్గొన్నారు. ఈరోజు ఇండియన్ బిలీవర్స్ పార్టీ ఒక ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ పెట్టడం జరిగింది. ఈ యొక్క పార్టీ మేము గడిచిన సంవత్సరము అక్టోబర్లో మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చింది. ఈ పార్టీ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి. మరి సామాజిక న్యాయం అంటే అందరూ కూడా, ప్రతి పార్టీ వాళ్ళు కూడా సామాజిక న్యాయం అని అంటున్నారు. సామాజిక న్యాయం అంటే కుల మతాల గురించి విభేదాలు తెచ్చి, లేకుంటే చుచ్చు పెట్టడము, లేకపోతే వాళ్ళను గొడవలు పెట్టడం, అది సామాజిక న్యాయం కాదు. సామాజిక న్యాయం మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఉందని ఒకసారి ప్రశ్నిస్తున్నాను. ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి వనరులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వాన్ని హింసిస్తుందని మేము ఏకీభవిస్తున్నాం. దీనికి మేము పోరాటం చేయబోతున్నాం. ఆ పోరాటం ఏంటిదంటే ఇండియన్ బిలీవర్స్ పార్టీ నుంచి మేము ప్రతి ఒక్కరికి కూడా, అంటే కేవలం ఇది క్రైస్తవుల కొరకే కాకుండా ముస్లింలకి, అదేవిధంగా హిందువులకి, అదేవిధంగా బుద్ధిస్టులకు కూడా మేము సహకరించడానికి ఈ పార్టీ పెట్టాము. ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశాలు కూడా ఇప్పుడు చెప్పాను. నేనేంటిదంటే ఎక్కడైతే మరి ఎకరెకరాల భూములు ఉన్నాయి, సాగునీటి లేదు వాళ్లకు, అదేవిధంగా విత్తనాలు లేవు, వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం రాకపోతే పరిస్థితి ఏంటిది, ఇవన్నీ కూడా మరి రైతుల గురించి ఆలోచించాలి. రైతులు లేకపోతే మన రాష్ట్రాలు లేవు, రైతులు లేకపోతే మన దేశమే లేదు. భారతదేశం అంటేనే రైతుల మీద ఆధారపడినటువంటి ఒక దేశం, అదే దానినే భారతదేశం అంటాం. అంతేకాని ఈ రైతులు లేకపోతే ఇంకా మనకు వనరులు లేకుండా మనం ఈ యొక్క పరిపాలన చేయటం అంటే చాలా అసంభవం. మీ వలన మాకు లాభం ఏమీ లేదు, మతం మార్చుకుంటే మాకు లాభం లేదు, మాకు నష్టాలే. ఎందుకంటే ఈరోజు మాకు బీసీసీ ఎవరైతే ఎస్సీ నుంచి వచ్చారో బీసీసీ కిందికి గుర్తింపు ఉంది. మరి అదే చౌదరులు, రెడ్లు గారు కనుక వాళ్ళు కూడా ఒక లేసుపురము నమ్ముకుంటే, రజకర్లు కానీ, లేకుంటే యానాదులు కానివ్వండి, లేదంటే మత్స్యకారులు కానివ్వండి, వాళ్ళు కూడా లేసుపురం నమ్ముకుంటే వాళ్ళని ఏ గ్రూప్లో పెడుతున్నారని దీన్ని ప్రశ్నిస్తున్నాను. దీనికి దళిత, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు లక్ష్మానాయక్ అన్నారు. జగజ్జీవన్ రామ్ 36వ వర్ధంతి వేడుకలు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నెల్లూరు బస్టాండ్ వద్ద గల బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి, హోటల్ సరోవర్ వద్ద గల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ దేశ ఉప ప్రధానిగా ఆయన చేసిన సేవలు నిరుపమానమైనవని అన్నారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఆనంద్ మాదిగ, లక్ష్మీ నరసయ్య, కోటి గరటయ్య, రాజు, మాధవ, ప్రసాద్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కొనసాగిస్తాం జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలను, కొనసాగిస్తాం జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలను. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్, డాక్టర్ భారత ఉపరాష్ట్రపతి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క 36వ వర్ధంతి కార్యక్రమం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఆ మహానుభావుని యొక్క కృషి ఫలితమే బడుగు వర్గాల యొక్క అభ్యున్నతికి వారు పాటుపడినటువంటి వారి ఆశయాల్లో, అడుగుజాడల్లో అందరం నడుస్తామని తెలియజేస్తారు. రాజకీయ దురంధరుడు,
అకుంఠిత దీక్షాపరుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 36వ వర్ధంతి సందర్భంగా జగజ్జీవన్ రామ్ గారికి ఘనంగా నివాళులర్పిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానికి ప్రత్యేకంగా సంక్షేమ శాఖ ఉప సంచాలకులు లక్ష్మానాయక్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆయన రాజకీయాల్లో ఓటమి ఎరగని నాయకుడు అనుకునే ఆయన సేవలు శిరస్మరణీయం. ఆయన ఈ దేశంలో ఉండబడినటువంటి దళితులకు, ఈ దేశం ఉండబడినటువంటి 140 కోట్ల మంది ప్రజలకి అకుంఠితమైనటువంటి సేవలు చేసినట్టు ఆయన్ని స్మరించుకోవడం నిజంగా. జంతువులను పెంచుకునే యజమానులు వాటి ద్వారా వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. జునోసిస్ డే సందర్భంగా సంతపేటలోని పశువుల ఆసుపత్రిలో పెంపుడు జంతువులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏ జంతువును పెంచుకున్నా వాటి ద్వారా మనుషులకు కూడా కొన్ని రకాల జబ్బులు సంక్రమించే అవకాశం ఉంది కనుక తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించాలని సూచించారు. ప్రభుత్వ పశువుల ఆసుపత్రి ద్వారా ఉచితంగా వ్యాక్సినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ ఏఎస్వి నగేష్, పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ బేబీ రాణి, డాక్టర్ సోమయ్య, డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ సురేంద్ర ప్రసాద్, డాక్టర్ వంశీ తదితరులు పాల్గొన్నారు. బేబీరాణి మేడం గారికి రావాల్సిందిగా కోరుతాం. మన స్వాగత వేదికను అలంకరించి ఒంగోలు నగరంలో ప్రకాశం డిస్టిక్లో మనం ఈరోజు సెలబ్రేట్ చేసేసి ఈ క్యాంప్స్, వ్యాక్సినేషన్ క్యాంప్స్, అంటే మనకుంటున్న పెట్స్ కానీ, మన దగ్గర ఉంటున్న అనిమల్స్ కానీ, బర్డ్స్ కానీ అన్నీ కూడా ఈ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్స్ ఈ రోజు నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది. అంటే అనిమల్ పాపులేషన్స్ ఏమేమి ఉన్నాయో, ఏదేది ప్రజలకి ఇంకా దగ్గర ఉంది, వాళ్ళతో ప్రతిరోజు ఈ ట్రాన్సాక్షన్ అంటే వాళ్ళ దగ్గర మనం చేస్తున్న విషయం ఉంటుందో అట్లాంటి ప్రాణిகளுకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేసి మనం వాళ్ళకున్న వ్యాక్సినేషన్ చేస్తే ఈ జూనోసిస్ అంటే అనిమల్ నుంచి హ్యూమన్కి, ఆ హ్యూమన్ నుంచి అనిమల్కి వచ్చిన వ్యాధులన్నీ కూడా మనం ప్రివెంట్ చేయడానికి వీలు ఉంటుంది. ఆ సింటమ్స్ ఉంటున్న ఏ వ్యాధిని మనం డయాగ్నైజ్ చేయకుండా ఆ వ్యాధి మనుషులు కూడా రావడానికి వీలు ఉంటుంది. సో ఎప్పుడు మనం ఫారిన్ డాగ్స్, ఫారిన్ బ్రీడ్ డాగ్స్ ఇప్పుడు తీసుకువచ్చామో ఈ ఫారిన్లో ఉంటున్న వ్యాధులు కూడా మన రాష్ట్రంకి, మన ఉంటున్న దేశంకి వచ్చిన పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి ఫారిన్ బ్రీడ్స్ అది ఈవెన్ ఇఫ్ యూ టేక్ కౌ, అనుకున్న హోల్స్టీన్ ఫ్రీస్టీన్ కానీ ఆర్ ఎనీ అదర్ ఫారిన్ బ్రీడ్స్కి కొత్త విషయాలు అక్కడ నుంచి వాళ్ళు ఇన్హెరిట్ చేస్తారు, వాళ్ళ బ్లడ్లో ఉంటాయి, వాళ్ళకున్న సెల్స్లో. సో అట్లాంటి విషయాలు మనం ఐడెంటిఫై చేసుకొని ఒక ఈ ప్రాణులకి ఏమేమి డిసీజెస్ రావచ్చు అని అవగాహన ఖచ్చితంగా ఉండాలి. దానికి ఉంటున్న వ్యాక్సినేషన్స్ మన పిల్లలకి ఎట్లా ఒక షెడ్యూల్ పెట్టుకొని చేస్తున్నామో అట్లాగే వ్యాక్సినేషన్స్ డ్రైవ్ కూడా చేస్తే ఇట్లాంటి వ్యాధులు మనం ఖచ్చితంగా అరికట్టవచ్చు. ఈ పెట్ డాగ్స్కి వ్యాక్సినేషన్స్ ఫ్రీగా, ర్యాబిస్ వ్యాక్సినేషన్స్ ఫ్రీగా వేయడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరము జూలై 6న జూనోసిస్ డేని సెలబ్రేట్ చేసుకుంటామండి. వాటిలో ముఖ్యమైనది చాలా ఉన్నాయి. యాంథ్రాక్స్ అయితే బేబీ ఇవి యాంథ్రాక్స్ ప్లస్ బ్రూసిలోసిస్, అన్నిట్లో మెయిన్ ఇవాళ మనకి ర్యాబిస్ అండి. ఇది కరిచిన ర్యాబిస్ వైరస్ మనకి ఎక్కకుండా ఉండడానికి ప్రతి కుక్కకిను ఉచితంగా మనకి జూలై 6న ఏరియా హాస్పిటల్ వెటర్నరీ పాలీ క్లినిక్లో ఉచితంగా అన్ని పెట్ డాగ్స్కి రేబిస్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందండి. ఈరోజు ఒక్కరోజే కాకుండా, ఎందుకంటే కొంతమంది ఓనర్స్కి ఊరిల్లు ఉండొచ్చు, కుదరకపోవచ్చు కాబట్టి వారం రోజుల పాటు ప్రతి ఒక్క పెట్ డాగ్ ఓనర్స్ ఇక్కడికి వచ్చి ఉచితంగా ఆ ర్యాబిస్ వ్యాక్సిన్ని వేయించుకుంటారని ఆశిస్తున్నాను. ఈరోజు జూలై 6 వరల్డ్ జూనోసిస్ డే, ప్రపంచ జూనోసిస్ దినోత్సవం. ఈ జూనోసిస్ అంటే ఏంది, ఈ జూనోటిక్ డిసీజెస్ అంటే ఏంది? ఈ జూనోటిక్ డిసీజెస్లో మనుషుల నుంచి పశువులకి, పశుపక్షాదుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులనే మనం జూనోటిక్ వ్యాధులు అంటాం. ఈ సుమారు 200 వ్యాధులు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి రేబిస్. ఒకవేళ కుక్క కాటు కరిస్తే మనం వెంటనే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ట్యాప్ నీళ్లతోటి, మంచి నీళ్లతోటి, లేదా లైఫాయ్ సబ్బుతోటి ఒక 10 నిమిషాల గాయాన్ని మనం శుభ్రంగా కడగాలి. కడిగిన వెంటనే మన టించర్ అయోడిన్ కానీ పొయిటాన్ స్వాబ్ను అద్దాలి. దాన్ని అద్దిన వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి మనం 6 డోసుల వ్యాక్సిన్ చేయించుకోవాలి. తర్వాత ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటే మనం ప్రాణహాని లేకుండా కుక్కల రేబిస్ నుంచి మనం ఈ వ్యాధిని మనం సంరక్షించ.
జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఒంగోలులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు ఘన నివాళులర్పించారు. జనసంఘ్ స్థాపన తద్వారా బీజేపీ బలోపేతానికి ముఖర్జీ చేసిన సేవలను నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పివి శివారెడ్డి, నాయకులు నాగేంద్ర యాదవ్, ధనిశెట్టి రాము, అజయ్, గుర్రం రంగనాథ్, ఆంజనేయులు, మధు యాదవ్, చల్లా శ్రీనివాసరావు, రాజశేఖర్, సుభాని, కొమ్ము శ్రీనివాసరావు, సత్యవతి, కోటేశ్వరి, ఉమారాణి పాల్గొన్నారు. కార్యకర్తలు నా సోదరి జన్మించాడు. ఆయన కలకత్తాలోని వాళ్ళ గ్రామాలని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు 1901వ సంవత్సరంలో జూలై 6వ తారీఖున జన్మించాడు. ఆయన విద్యాభ్యాసం అంతా కలకత్తా కళాశాలలో అశుతోష్ వాళ్ళ తండ్రి అశుతోష్ మిశ్రా గారి బిడ్డ అయినా ఆయన అక్కడ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాడు. ఈయన విద్య అంతా కళాశాలలోనే కలకత్తా కళాశాలలోనే జరిగింది. ఆ తర్వాత ఆయన చదువుకుంటూనే రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలో కొనసాగాడు. ఆ తర్వాత ఆయన పండిట్ జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు. తర్వాత ఢిల్లీ ఒప్పందంపై వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన జనసంఘ్ పార్టీని స్థాపించడం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడైన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఈ జనసంఘ్ పార్టీని స్థాపించి అక్కడి నుంచి 1951వ సంవత్సరం స్థాపించడం జరిగింది. ఆ తర్వాత ఆయన గోహత్యల నివారణ విషయంలో కానీ 370 ఆర్టికల్ విషయంలో కానీ ఆ రోజుల్లో బాగా వ్యతిరేకించేవారు. తర్వాత 1952వ సంవత్సరంలో జనసంఘ్ పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్ళల్లో ముగ్గురు మాత్రం మాతాకి జై. ఈరోజు మనం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మనం డాక్టర్ శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారి యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆయన పువ్వు పుట్టగానే పరిణమించును అన్నట్టుగా చిన్నతనంలో నుంచి మంచి ఉద్యమ భావాలతోటి రాజకీయాల్లో ప్రవేశించి ఆయన 1901 జూలై 6న జన్మించాడు. ఆ తర్వాత డిగ్రీ పట్టా పొందాడు. ఆ తర్వాత లా పట్టా కూడా పొందాడు. లా పట్టాభద్రుడయ్యాడు. ఆ తర్వాత బారిస్టర్గా కూడా ఆయన పట్టాభద్రుడయ్యాడు. ఆ తర్వాత మన కాంగ్రెస్ గవర్నమెంట్లోకి వచ్చి 1933 నుంచి 38 కాంగ్రెస్లో ఉన్నప్పటికీ కూడా హిందుత్వవాదం యొక్క భావాలు ఉండేవి. వారు పరిశ్రమ శాఖ మంత్రిగా తర్వాత బయటకు వచ్చేసి జనసంఘ్ అనే పార్టీని స్థాపించడం జరిగింది. వారితో పాటు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కూడా ఈ పార్టీని స్థాపకుల్లో ఒకరు. వారు ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు పైన, ఎందుకంటే దేశంలో 2 ప్రధానులు ఈ 2 శాసనాలు అనేవి ఉండటం జరగకూడదు అని చెప్పి వారు ఎంతో పోరాడారు. వారి యొక్క మరణం కూడా చాలా అనుమానాస్పదంగా జరిగింది. వారి యొక్క పునాదులపైనే నేడు ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఓటీఎస్ పథకంలో లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లు వెంటనే చేసి ఇవ్వాలని ఆర్డీఓ విశ్వేశ్వరరావు రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. కొత్తపట్నం మండలంలో అధిక సంఖ్యలో ఓటీఎస్ రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉండడంతో నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటించి వేగవంతంగా చేపట్టేలా సిబ్బందికి ఆర్డీఓ పలు సూచనలు చేశారు. బ్యాక్ టు న్యూస్. దేశానికి రాహుల్ గాంధీ నాయకత్వం ఎంతో అవసరమని, రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీ ప్రధానిని చేయడానికి ప్రతి ఒక్కరూ కార్యకర్త దీక్షగా పనిచేయాలని డీసీసీ అధ్యక్షుడు ఏదా సుధాకర్ రెడ్డి అన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి జరుగుతున్న వ్యవస్థాకృత ఎన్నికలలో భాగంగా జిల్లాలో కూడా పార్టీ కమిటీలను ఎన్నిక చేశారు. బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమాన్ని డీసీసీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జీలు సైదా, వెంకటేశ్వర్లు, కొండారెడ్డి, నాయకులు తెలగలపూడి బుజ్జి, సుబ్బారెడ్డి, పిల్లి వెంకటేశ్వరరెడ్డి, మోషే, బొడ్డు సతీష్, జాకబ్, శ్రీపతి సతీష్, పుల్లారెడ్డి, ఈదర వెంకటరెడ్డి, ఎల్లారెడ్డి, మస్తాన్, బాలకృష్ణారెడ్డి, కాశీయ, శ్రీనివాసరెడ్డి, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
ఒక సైడ్ ఉండండి, ఒకరు మార్కాపురం కెమెరా ముందు నుంచి ఎవరు రామాకండి, మీరు అనుకోండి సార్, మీరు అనుకోండి, పట్టుకోబాకండి. ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా మన రాష్ట్రంలో వ్యవస్థాపరమైనటువంటి ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో 7 నియోజకవర్గాల నుంచి డీటెయిల్ మెంబర్షిప్, మాన్యువల్ మెంబర్షిప్ 2 చేసి ఉన్నాం. మరి బూత్ కమిటీలన్నీ కూడా ఈరోజు సార్కి సబ్మిట్ చేయడం జరిగింది. మరి మండల పార్టీ అధ్యక్షుల ఎన్నిక, బ్లాక్ ప్రెసిడెంట్ల ఎన్నిక, అలాగే పిసిసి మెంబర్లు ఎలక్షన్ కూడా ఈరోజు జరిగేటువంటి కార్యక్రమాన్ని మొత్తం కూడా స్పెన్సర్ లాల్ గారు, మహమ్మద్ జావేద్ గారు కూడా వీళ్ళందరూ ప్రారంభిస్తారు. మరి ముందుగా జావేద్ గారు ఈ కార్యక్రమం గురించి మాట్లాడతారు. ఈరోజు బ్లాక్ కాంగ్రెస్ కమిటీ, పిసిసి మెంబర్లు, ఏదైతే మండల ప్రెసిడెంట్లు ఎన్నుకుంటా ఉన్నామో, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రావాలి. ఆ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఏదైతే జాతీయ పార్టీ ఉందో ఆ జాతీయ పార్టీ మాత్రమే దీనికి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వగలదు. దాంట్లో భాగంగానే ఈరోజు బూత్ల వారీగా కమిటీలు వేసుకొని బలంగా తయారయ్యి రాబోయే రోజుల్లో వచ్చేటటువంటి అన్ని ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బలంగా తయారయ్యి మేము పోటీ చేసి గెలిచి దేశంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకునే దిశగా ప్రయాణం చేయాలని చెప్పేసి మరొకసారి వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాం. पूरे देश में युवा परेशान है, बेरोजगार घूम रहे। अभी हम देखेंगे सरकारी नौकर परेशान है। अभी हम देखेंगे टैक्स के नाम पर किस तरह से देश की जनता को लूटा जा रहा है। इनकम टैक्स, फिर उससे बचे हुए पैसे को जब वो घर लाता है या कुछ वाहन खरीदता है तो उस पर टैक्स, फिर वो बच्चों को खाने के लिए आटा लेके आता है उस पर टैक्स। ये देश में जो सरकार है ये टैक्स के नाम पर लोगों की जेबों पर डाका डालने का काम कर रहा है। राहुल गांधी सड़क पर इसलिए है क्योंकि केवल एक वही आशा है, एक वही विकल्प है जो देश को इन झूठे लोगों से सत्य के द्वारा। రాత్రి సమయాలలో షట్టర్లను పగలగొట్టి షాపులలో చొరబడి కౌంటర్లో ఉన్న నగదును, సెల్ ఫోన్లను దొంగిలిస్తున్న రాయవరపు శ్రీను అనే నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 5 సెల్ ఫోన్లు, 1 ట్యాబ్, మంగళసూత్రం స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ క్రైమ్ శ్రీధర్రావు తెలిపారు. తాలూకా పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. శ్రీను అనే నిందితుడు గత కొంతకాలంగా వ్యాపారాలు చేసుకుంటూ ఆన్లైన్ బెట్టింగులకు పాల్పడి తనకున్న ఆస్తి మొత్తాన్ని పోగొట్టుకుని నేరాలకు పాల్పడుతున్నాడని ఆయన తెలిపారు. గత 2 సంవత్సరాల నుంచి తాలూకా పోలీస్ స్టేషన్లో 8 కేసులు, 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు నమోదయ్యాయని అన్నారు. ఇటీవల జరుగుతున్న నేరాలపై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో భాగంగా నేరస్తులను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. అతన్ని విచారించగా నేరాలు చేసినట్లు అంగీకరించారని తెలిపారు. నిందితుడిని అరెస్టు చేయడంలో చొరవ చూపించిన డీఎస్పీ యు నాగరాజు, తాలూకా సిఐ శ్రీనివాసరెడ్డి సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ మధ్యకాలంలో ఈ ఒంగోలు పట్టణంలో ఈ రాత్రిపూట ఈ షటర్ అఫెన్సెస్, షటర్ ఉండే లాక్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి వీళ్ళు ఈ కౌంటర్లో ఉండే డబ్బులు, కొన్ని మొబైల్ ఫోన్స్ ఈ థెఫ్ట్ చేసిన ఇన్సిడెన్సెస్ జరిగాయి. దీని మీద స్పెషల్ ఫోకస్ చేస్తూ జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మేము అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ మరియు ఒంగోలు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మరియు ఒంగోలు తాలూకా సిఐ శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ ఒక టీం ఫామ్ చేసి ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగింది. ఈ క్రమంలో ఈరోజు ఉదయం 10 గంటలకి రాయవరపు శ్రీనివాస్ అనే ఒక ముద్దాయిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను స్వగ్రామం వచ్చి పుట్టనాయుడుపల్లి గ్రామం, పామూరు మండలం. ఇతను 2018లో పూణే వెళ్ళిపోతాడు. పూణే వెళ్ళి అక్కడ కొన్ని లారీ డ్రైవర్గా పనిచేస్తూ కొన్ని క్రికెట్ బెట్టింగ్కి బాగా అలవాటు పడతాడు. క్రికెట్, బాస్కెట్బాల్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్లు చేసి దానికి బానిస అయిపోయి సొంత ఇల్లు ఒకటి అనకాపల్లిలో ఉంటుంది, అది కూడా అమ్ముకుంటాడు.
దాదాపు దాంట్లో 20 లక్షలు వస్తుంది. తర్వాత ఆయన దగ్గర ఉండే లారీలు కూడా అమ్ముకొని దాదాపు 66 లక్షల దాకా బెట్టింగ్లో పోగొట్టుకొని, ఇంకా ఈ గత నేరస్తుడు అయితే కాదు, గతంలో నేరాలు ఏం చేయలేదు. ఈ 66 లక్షలు పోగొట్టుకున్న తర్వాత ఇతను ఒంగోలు వస్తాడు. అంటే పామూరు నేటివ్ కాబట్టి ఒంగోలు చూస్ చేసుకుంటాడు ఈ అఫెన్సెస్ కోసం. వచ్చి ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర డార్మిటరీలో ఉంటూ రాత్రిపూట ఎక్కడైతే నిర్మానుష్యమైన ప్రాంతాల్లో జనసంచారం లేని ప్లేస్లో చూసుకొని 2:30 నుంచి 4 మధ్యన అఫెన్స్ చేస్తాడు. షట్టర్ పగలు కొట్టడము, లోపలికి వెళ్ళి ఒక స్క్రూ డ్రైవర్ ఉంటుంది, దాంతో ఈ కౌంటర్లో ఉండే కౌంటర్ని ఓపెన్ చేసి క్యాష్ తీసుకోవడము, తర్వాత మొబైల్ ఫోన్స్, తర్వాత ట్యాబ్స్ కొన్ని కూడా వీడు చేస్తాడు. టోటల్ ఇతను ఈ 2021-22 సంవత్సరాల్లోనే దాదాపు 11 అఫెన్సెస్ కమిట్ చేశాడు. 9 వన్ టౌన్ పరిధిలోవి, మిగతా 2 కూడా ఒంగోలు తాలూకా పరిధిలోవి. సో ఇంట్రాగేషన్ చేశాము. 2021 పూర్వము ఇతను ఏం అఫెన్స్ చేయలేదు. 2021లో ఈ మధ్య సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ మొత్తం ఇతను ఒక్కడే చేస్తాడు. ఎవరు లేని ప్రాంతం చూసుకోవడం, షట్టర్ బగలు కొట్టడం, లోపలికి వెళ్ళి ఆ స్క్రూ డ్రైవర్తో కౌంటర్ ఓపెన్ చేసి ఏదంటే అది దోచుకోవడం. ఇది ఇతని మోడస్ ఆపరండి. మొత్తం ఇతని దగ్గర నుండి ఒక 5 సెల్ ఫోన్లు, ఒక ట్యాబ్, తర్వాత ఒక మంగళసూత్రము, ఒక బంగారం కాసు, క్యాష్ పెద్దగా లేదు. క్యాష్ కూడా ఇతను ఏదైతే దొంగలించబడిన సొత్తు ఏదైతే ఉందో మళ్ళీ అది ఆవిడ అకౌంట్లో వేసుకొని మళ్ళీ బెట్టింగ్ ఆడి మళ్ళీ పోగొట్టుకున్నాడు. కాబట్టి ఇది బెట్టింగ్కి బానిస అయ్యి ఇవన్నీ అఫెన్సెస్ చేయడం జరిగింది. ఇతను ఈరోజు 10 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ టీంని ఎస్పీ గారు అప్రిషియేట్ చేశారు. అదేవిధంగా పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా గట్టి నిఘా మనం పెట్టడం జరిగింది. రాత్రి వేళల్లో ఈ బీట్ టీమ్స్ ఫిన్స్ అనే ఒక యంత్రం మిషన్ ఉంటుంది, ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్వర్క్ సిస్టమ్ అని. ఆ సిస్టమ్ ద్వారా ఈ ఫింగర్ ప్రింట్ వేస్తే వాడు గతంలో నేరాలు చేస్తుంటే ఆ ఫింగర్ ప్రింట్స్ టాలీ అయ్యి వాడిని ఎందుకు వచ్చాడు ఆ లొకేషన్కి, ఆ రోజు సస్పిషియస్ ఎందుకు తిరుగుతున్నాడని కూడా మనం విచారించడం వల్ల ఈ రాత్రిపూట ఈ అఫెన్సెస్ ఏవైతే జరుగుతున్నాయో ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆన్లైన్ ఇప్పుడు యాప్స్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ చాలా వచ్చేసాయి, విచ్చలవిడిగా ఉంటున్నాయి. బెట్వే అని, తర్వాత ఐఎక్స్ బెట్ అని కొడితే బెట్వే దాదాపు ఒక 20-30 యాప్స్ దాకా ఉన్నాయి. సో ఈ యువత మెయిన్ ఈ యూత్ కానీ ఈజీ మనీకి అలవాటు పడేది. బెట్టింగ్ అనేది కూడా ఒక వ్యసనమే. తాగుడు, పొగద, మిగతా ఎట్లయితే వ్యసనాలు ఉన్నాయో బెట్టింగ్ కూడా ఒకటి వ్యసనమే. ఒకసారి ఒక అమౌంట్ పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ దాన్ని రికవర్ చేయడానికి మళ్ళీ పెట్టడం, దానికి మళ్ళీ డబ్బులు పెట్టడం, ఈ విధంగా అది ఒక ట్రాప్. యువతకి మెయిన్గా ఈ బెట్టింగ్, యువతనే కాదు ఇప్పుడు అందరూ కూడా ఈజీ మనీకి అలవాటు పడి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు అయితేనేమి, ఈ హై రిటర్న్స్ ఇచ్చే యాప్స్ అయితేనేమి, ఈ మధ్య కూడా చూసాం కొన్ని దాంట్లో ఎక్కువ రిటర్న్స్ 2-3 నెలల్లోనే మీ క్యాపిటల్ని డబుల్ చేస్తామని చెప్పి రకరకాల ప్రలోభాలు పెడుతున్నారు. ఇవన్నిటి కూడా ఈజీగా ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లో మనకి వేసుకుంటే ఇయర్లీ 15% రిటర్న్ వస్తుంది, 6%, మ్యూచువల్ ఫండ్స్లో 15%. అట్లా కాకుండా వాళ్ళు ఇవ్వలేనిది వీళ్ళు నెలకి 2 నెలలకి 100%, 200% ఎలా ఇస్తారు? ఇదంతా కూడా మనీ సర్క్యులేషన్. మన దగ్గర కొత్త వాళ్ళ దగ్గర తీసుకోవడం, పాత వాళ్ళకి ఇవ్వడం, ఈ విధంగా చేసి కొద్ది రోజులు రన్ చేసి వాడు అమౌంట్ గ్యాదర్ అయిన తర్వాత డబ్బుతో ఉడాయిస్తారు. కాబట్టి ఈ ఈజీ ప్రలోభాలకు లోపడకుండా ఈ బెట్టింగ్ యాప్స్లో ఇవన్నీ కూడా ఈ బెట్టింగ్లకి వీటికి దూరంగా ఉండాలని మేము యువతకి విజ్ఞప్తి. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా జిల్లాలో తొలి రోజు జరిగిన తెలుగు పరీక్షకు 1861 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 2316 మందికి గాను 455 మంది ఆబ్సెంట్ అయ్యారు. జిల్లాలో మొత్తం 53 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి రోజు ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదు. జిల్లా విద్యాశాఖ అధికారి విజయభాస్కర్ ఒంగోలులోని పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షలు జరుగుతున్న తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
శ్యామ్ సుందర్ ముఖర్జీ యూనివర్సిటీ సందర్భంగా ఆంధ్రకేసరి కళాశాల ప్రాంగణంలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. విద్యార్థులు రక్తదానం చేశారు. నెహ్రూ యువ కేంద్రం డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కమల్ షా, ఏకేవికే ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, రిమ్స్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది డాక్టర్ జి విజయవాణి, నెహ్రూ యువ కేంద్రం డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కమల్ షా, ఏకేవికే ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, రిమ్స్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది డాక్టర్ జి విజయవాణి, నెహ్రూ యువ కేంద్రం సిబ్బంది నాగరాజు, వాలంటీర్లు పాల్గొన్నారు. Yuva Kendra, we are organizing blood donation camp in the AKVK College Ongole for the celebration of 121st birth anniversary of Shyama Prasad Mukherjee Garu. To pay our small tribute, we are organizing this blood donation camp with the help of government blood bank, and here around 20 people are donating blood today. Shyama Prasad Mukherjee was a great politician. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి 121వ జన్మదిన సందర్భంగా నెహ్రూ యువ కేంద్రం వారి యొక్క ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏకేవికే కాలేజ్లో జరిపించడం జరుగుతున్నది. దీనికి మా జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్ వారిని ఆహ్వానించినందుకు ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ బ్లడ్ వల్ల ఎంతోమంది ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు. ఈ కార్యక్రమం చేపట్టినందుకు వాళ్ళకి ఎంతో కృతజ్ఞతలు. బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య టంగుటూరు అరుంధతి నగర్లో జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ ఉప ప్రధానిగా ఎనలేని సేవలందించి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచారన్నారు. అలాంటి మహనీయుడిని గుర్తుంచుకోవటం మనందరి బాధ్యత అని అన్నారు. కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డపాటి వెంకట అరుణ, బొడ్డు వెంకటేశ్వర్లు, ఉమామహేశ్వరరావు, బొడ్డుపాటి రామకృష్ణ, ఏకా ప్రభాకర్, పేరూరి కమలాకర్, తేళ్ల డేవిడ్, దేవరపల్లి వరుణ్, శ్రీనివాసరావు, సునీల్ బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రీతమ నేత దళితులకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు, ఒక పక్క అంబేద్కర్ గారు, అదేవిధంగా మరో పక్క బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఈ భారతదేశం ఉన్నంత వరకు కూడా మన దళితులంతా కూడా వాళ్ళు అడుగు జాడలో నడవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 36వ వర్ధంతి సందర్భంగా మనమంతా కూడా జగజ్జీవన్ రామ్ గారి స్టాట్యూకి నివాళులు అర్పించి దండలు వేయడం జరిగింది. ఈరోజు జగజ్జీవన్ రామ్ గారు ఈ వర్ధంతు భారతదేశం అంతా కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయన దళిత మేధావి, అదేవిధంగా మాజీ ఉప ప్రధానమంత్రి, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి. అసలు ఆయన ఈ భారతదేశంలో ఎవరు కూడా చేయనటువంటి పదవుల్ని జగజ్జీవన్ రామ్ గారు చేయడం జరిగింది. కాబట్టి దళిత జాతి అంతా కూడా ఆయన అడుగుజాడల్లో నిలిచి ఆయన ఆశయాల్ని కొనసాగించాలని చెప్పని మనందరం కూడా పెంపుడు జంతువులు కనపరిచే విశ్వాసం అంతా ఇంత కాదు. కుక్క చూపించే విశ్వాసానికి ఎంతటి వారైనా ఫ్లాట్ కావాల్సిందే. వాటి పట్ల మనం ఏర్పరచుకునే ఆత్మీయత మనసుకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. మనిషి జంతువు మధ్య ఇలాంటి సంబంధం ఏర్పడితే అది కలకాలం కొనసాగుతుంది. ఈ బంధం వెనుక ప్రాణాలను హరించే అంటురోగాల ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో వాటిపై ప్రేమ ఎంత అవసరమో జాగ్రత్తలు కూడా అంతే అవసరమని చైతన్యపరిచే జూనోసిస్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. పెంపుడు జంతువులు కనపరిచే విశ్వాసం అంతా ఇంత కాదు. దాని పట్ల మనం ఏర్పరచుకునే ఆత్మీయత మనసుకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. మనిషి జంతువు మధ్య ఇలాంటి బంధం ఏర్పడితే అది కలకాలం కొనసాగుతుంది. ఈ బంధం వెనుక ప్రాణాలను హరించే అంటురోగాల ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో వాటిపై ప్రేమను పెంచుకోవడం ఎంత అవసరమో అందుకు తగ్గ జాగ్రత్తలు కూడా అంతే అవసరం. ఆప్యాయతలోనూ అప్రమత్తత కలిగి ఉండాలి. పెంపుడు జంతువుల పెంపకంలో జాగ్రత్తలు అత్యంత అవసరం. ఇది జర్మన్ షెపర్డ్ బ్రీడ్. ఇట్స్ ఎ హోమ్లీ డాగ్. జూనోటిక్ అనే ఇటాలియన్ పదం నుంచి పుట్టిందే జూనోసిస్. ఏటా జూలై 6వ తేదీన ప్రపంచ జూనోసిస్ డే జరుపుకుంటాం. ఈ డే ప్రాముఖ్యత గురించి జంతువులు పెంచేవారు ప్రధానంగా అవగాహన కలిగి ఉండాలి. జూ అంటే జంతువులకు సంబంధించిన అంశం. మనుషుల నుంచి పశువులకు,
పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల్నే జూనోటిక్ వ్యాధులు అంటారు. ఇలాంటి వాటిని ఇప్పటి వరకు 253 వరకు గుర్తించారు. వీటిలో ర్యాబిస్ పిచ్చికుక్క వ్యాధి అనేది అత్యంత ప్రమాదకరమైనది, ప్రాణాంతకరమైన వ్యాధి. లూయిస్ ప్యాచర్ అనే ప్రఖ్యాత శాస్త్రవేత్త పిచ్చికుక్క కాటుకు గురైన వ్యక్తికి జూలై 6న 1885 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా యాంటీ ర్యాబిస్ టీకాను వేసి సఫలీకృతులయ్యారు. ఆ రోజును అంటే జూలై 6వ తేదీని ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం వరల్డ్ జూనోసిస్ డేగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ జూనోటిక్ వ్యాధుల గురించి ప్రజలను అప్రమత్తం చేసి రోగాల బారిన పడకుండా చేయటమే వరల్డ్ జూనోసిస్ డే ప్రధాన ఉద్దేశం. జంతువులకు పక్షులకు సంబంధించిన కొన్ని వ్యాధులు మనుషులకు సంక్రమించి సాధారణ సమస్యలతో పాటు ప్రాణహాని కలిగించేంతటి ప్రమాద పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా జంతువులు, కోళ్లు, పక్షులను పెంచేవారు, ప్రయోగశాలలు, వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో పనిచేసేవారు, పశువుల ఆసుపత్రుల సిబ్బంది, చర్మం, తోళ్ల పరిశ్రమల కార్మికులు ఈ జూనోటిక్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండటం ద్వారా ఆరోగ్యాన్ని, ప్రాణాలని కాపాడుకోవచ్చు. జూనోటిక్ వ్యాధుల్లో ఆంథ్రాక్స్ ప్రాణాంతకమైనది. ఈ వ్యాధి పచ్చగడ్డి ద్వారా పశువులకు సంక్రమిస్తుంది, గాలి ద్వారా మరొకరికి వ్యాపిస్తుంది. ఆంథ్రాక్స్ వ్యాధి గుర్తించిన 6 కిలోమీటర్ల పరిధిలో 5 ఏళ్ల పాటు నిర్ణీత గడువులో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. మనుషుల్లో వ్యాధి సోకినట్లు అనిపిస్తే పరీక్షలు చేయించి అత్యవసర చికిత్సలు అందించాలి. మూగజీవాల ద్వారా మనుషులకు సోకే ప్రాణాంతకమైన వ్యాధుల్లో అత్యంత భయంకరమైనది ర్యాబిస్. తోడేళ్లు, నక్కలు, ముంగిసల్లో ఈ వ్యాధికారక క్రిములు ఎప్పుడూ ఉంటాయి. జంతువుల నుంచి, పక్షుల నుంచి వైరస్ ద్వారా వ్యాపించేవే ర్యాబిస్. మెదడు వాపు, గాలికుంటు వ్యాధి ఉన్నాయి. బ్యాక్టీరియా వల్ల బ్రూసెల్లోసిస్, క్షయ, సాల్మనెల్లోసిస్, ఆంథ్రాక్స్, గ్లాండర్స్ ఉన్నాయి. పరాన్న జీవుల వల్ల ఎంకోలో స్టోమియాసిస్, హైడాటియోసిస్, అలర్జీ, ఎగ్జిమా, అమీబియాసి, బాలండిటియోసిస్, టాక్సోప్లాస్మా ఉన్నాయి. వ్యాధులు రాకుండా పూర్తిగా ఉడికించిన మాంసాన్ని, గుడ్లను మాత్రమే తినాలి. వ్యాధి సోకిన పశువులు పాలను తాగకూడదు. అనుమానం ఉన్నప్పుడు పాలను బాగా మరిగించి తాగాలి. పశువులు, జంతువులు, పక్షులు, కోళ్లకు కాలానుగుణంగా ఇవ్వవలసిన వ్యాధి నిరోధక టీకాలను చేయించాలి. పెంపుడు కుక్కలకు తప్పక టీకాలు వేయించాలి. పందులకు గ్రామ శివార్లలో ఆవాసం ఏర్పాటు చేయాలి. పౌల్ట్రీ ఫారాలు, జంతు ప్రదర్శనశాలలు, సర్కస్ కంపెనీలు, డైరీ ఫారాల్లో పనిచేసేవారు, పశు పోషకులు, జంతు ప్రేమికులు వ్యక్తిగత పరిశుభ్రతమైన మరింత శ్రద్ధ చూపాలి. ఇంకా యాక్టివిటీస్ అనేవి ఎంతగా రావు అనమాట. మనం చెప్తే వింటది, కొంచెం పర్లేదు, అటుపో ఇట్రా ఇట్లా అని తెలుగు బాగా అర్థం అవుతుంది, బాగా వింటది కూడా. చాలా ఫ్రెండ్లీగా ఉండిద్ది, చెప్పింది చేస్తుంది, ఎఫెక్షన్ ఎక్కువ. పాటించాల్సిన జాగ్రత్తలివి. వీధి కుక్కల నిర్మూలన చేయాలి. ఊరికి దూరంగా 3-4 కిలోమీటర్ల దూరంలో పరిశుభ్రమైన వాతావరణంలో పందులు పెంచాలి. పశు పెంపకందారులు పాల ఉత్పత్తిలో పరిశుభ్రత పాటించాలి. పెంపుడు కుక్కలకు తప్పక ర్యాబిస్ నిరోధక టీకాలు వేయించాలి. చిన్నపిల్లలు కుక్కలతో ఆడేటప్పుడు నోట్లో చేతులు పెట్టకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. జూనోసిస్ డే సందర్భంగా పశుసంవర్ధక శాఖ అధికారులు పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగానే జిల్లా కేంద్రం ఒంగోలులో సంతపేటలోని పశువుల ఆసుపత్రిలో జూనోసిస్ డే సందర్భంగా కుక్కలకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేస్తున్నట్లు సంయుక్త సంచాలకులు బేబీ రాణి తెలిపారు. ఒంగోలు నగరంలో పెంపుడు జంతువులు పెంచే వారి సంఖ్య అధికమే. సో ఇది మెయిన్ డిజైన్ చేసింది కూడా దొంగల్ని పట్టుకోవడానికి. మళ్ళీ స్నైఫింగ్ అనమాట, ఇది బాగా స్నిఫ్ చేస్తుంది, అంటే వాసన, డ్రగ్స్ కనిపెట్టడానికి అలాంటి వాటికి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ డాగ్. ఇంకేమన్నా స్పెషల్ అంటే మనం ట్రైన్ చేస్తాం కాబట్టి అలానే అది ఫాలో అవుతుంది. ప్రధానంగా కుక్కలను పెంచుతున్నారు. పశు సంవర్ధక శాఖ అధికారుల గణాంకాల ప్రకారం ఒంగోలు నగరంలోనే సుమారు
5,000కు పైగా పెంపుడు కుక్కలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా లెక్కల్లోకి రాకుండా ప్రైవేటు పశు వైద్యశాలల దగ్గర పెంపుడు జంతువులను చూపించి వ్యాక్సిన్ వేయించే వారి సంఖ్య ఇందుకు రెట్టింపుగానే ఉంటుంది. జూనోసిస్ డే సందర్భంగా పెంపుడు కుక్కలకు అధికారులు ఉచితంగా వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తగిన ప్రచారం చేశారు. బ్యాక్ టు న్యూస్. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు 36వ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సంస్థ కార్యదర్శి బొమ్మల కోటేశ్వరి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగజ్జీవన్ రావు దేశానికి అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ సిబ్బంది శ్రీనివాసులు, సంపూర్ణమ్మ, శ్యాంసన్, సందీప్, ఇమాన్యుయేల్ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ జిల్లా కేంద్ర గ్రంథాలయం ఒంగోలు నందు ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి 36వ వర్ధంతి పూలమాలతో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన బీహారు వెనుకబడిన సామాజిక వర్గానికి చెందినవాడు. ఈయన అతి చిన్న వయసులో 40 సంవత్సరాల పాటు శాసనసభ నందు వివిధ రకాలైన పదవులు, మంత్రి పదవులు చేశారు. ఈయన జవహర్లాల్ నెహ్రూ గారి తాత్కాలిక గవర్నమెంట్లో ఒక మినిస్టర్గా పనిచేశారు. ఈయన సంఘ సంస్కర్త, రాజకీయవేత్త. అలాగే ఈయన 1935లో అంటరాని వారి సమానత్వం కోసం ఆల్ ఇండియా డిఫెన్స్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడం అతను కీలక పాత్ర వహించాడు. 1986 జూలై 7న ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత 1991లో ఆయన పేరు మీద తపాలా మీద ఆయన ఫోటో. టంగుటూరు మండల వైసీపీ అధ్యక్షుడు సోదనగుంట హరిబాబు ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రావు 36వ వర్ధంతి సందర్భంగా టంగుటూరు సెంటర్లో బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బలహీన వర్గాల ఆశా జ్యోతి బాబు జగజ్జీవన్ రావు అని కొనియాడారు. కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు సోదనగుంట హరిబాబు, ఎంపీపీ పటాపంజల కోటేశ్వరమ్మ, ఎంబీసీ డైరెక్టర్ పుట్టా వెంకట్రావు, వైసీపీ నాయకులు సోమేపల్లి మురళీకృష్ణ, శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గొల్లపూడి సునీత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు టంగుటూరు 4 కోడల సెంటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మనం డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు. వారు ప్రపంచ దళిత మేధావి, మన యొక్క దేశానికి ఉప ప్రధానిగా అనేక కేంద్ర మంత్రి పదవులు చేసి ఏదైతే బలహీన వర్గాలు సామాజికంగా వెనకబడి ఉన్నాయో వారందరూ అభివృద్ధి చెందాలనేటువంటి ఆకాంక్షించి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు వారి యొక్క అభ్యున్నతికి తోడ్పాటు అందించినటువంటి గొప్ప మహనీయుడిగా మరి చరిత్ర తీసుకున్నారు. వారి యొక్క వర్ధంతి కార్యక్రమం ఈ యొక్క టంగుటూరు గ్రామంలో మండల పార్టీ ఆధ్వర్యంలో. వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రకాశం జిల్లా మేనేజర్గా పనిచేస్తున్న డాక్టర్ సమయ్ ఖాన్ను గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1999లో కురిచేడు మండలం వైద్యాధికారిగా ఆమె బాధ్యతలు స్వీకరించి పలు విభాగాల్లో పనిచేశారు. ఒంగోలు మున్సిపాలిటీ హెల్త్ ఆఫీసర్గా, రిమ్స్ ఆర్ఎంఓగా, జిల్లా క్షయ నివారణ అధికారి కార్యాలయంలో, కందుకూరు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్గా పనిచేశారు. గత 10 నెలల నుండి డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు జిల్లా మేనేజర్గా పనిచేస్తూ గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా నియమితులయ్యారు. నగరంలో ఆటో కార్మికుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి. వారి ఇష్టారాజ్యంగా ఆటోలు నడుపుతూ ప్రయాణికులను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నియంత్రించాల్సిన పోలీసు యంత్రాంగం పట్టనట్లు వ్యవహరించడంతో వారి ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది. ఇటీవల రైల్వే స్టేషన్లో ఒక ప్రయాణికుడిని ఆటోలో ఎక్కించుకొని సోరారెడ్డిపాలెం తీసుకువెళ్లి దోచుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసు యంత్రాంగం, రవాణా శాఖ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆటో వాలాలపై ప్రత్యేక కథనం. ఒంగోలు నగరానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆటోల ద్వారా ప్రయాణికులు ప్రతిరోజు వేలాది మంది ప్రయాణిస్తుంటారు. నిరుద్యోగ సమస్య ఎక్కువ కావడంతో పాటు ఇతర రంగాల్లోని కొంతమంది, ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది ఆటోలు తోలుకొని నడుపుకునేందుకు నగరానికి చేరుకుంటున్నారు.
ఇలాంటి వారిలో ఎక్కువ మందికి లైసెన్సులు ఉండటం లేదు. రాత్రి సమయాలలో అనధికారికంగా వాహనాలు నడుపుతూ దౌర్జన్యాలకు కూడా పాల్పడుతున్న సంఘటనలు వెలుగులోనికి వస్తున్నాయి. వాహన చట్టానికి విరుద్ధంగా ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకొని వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రయాణికుల నుంచి అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒంగోలు నగరంలో ఆటో రిక్షా కార్మికులు మహా స్పీడ్ మీద రావటం, ఎవరైనా ఆపితే వెనక ఏమొస్తుందనేది చూసుకోకుండా మహా స్పీడ్గా ఆపుతున్నారు. ఆపిన వల్ల వెనక వచ్చినోడు ఈ ఆటోని గుద్దుకావటం, యాక్సిడెంట్ జరగటం చాలా ఇబ్బందులు పడుతుంది. కార్మికులు చాలా జాగ్రత్తగా టౌన్లో తిరగాల. రెండేది వచ్చి నైట్ పూట ఏదైనా పరిస్థితి బాగలేక ఆటో ఎక్కితే ట్రిపుల్ ఛార్జీ బరాయిస్తున్నారు. రైల్వే స్టేషన్కి బస్టాండ్కి రావాలన్నా లేకపోతే బైపాస్ రోడ్డుకు పోవాలన్నా 100 రూపాయలు 150 రూపాయలు అడుగుతున్నారు. అదే మళ్ళీ చాలా దారుణం. దాని మీద డిపార్ట్మెంట్ కూడా చర్య తీసుకోవాలా. చెప్పేది ఏంటంటే వాళ్ళు బ్రతకూడదని ఎవరు చెప్పరు, దాని మీద బ్రతకాల. 20 రూపాయలు ఛార్జీ తీసుకుంటున్నప్పుడు డబుల్ అనేది కరెక్ట్ కాదది. రెండేది వచ్చి ఎవరన్నా అడ్డం దాటుతున్నా, రోడ్డు దాటుతున్నా వీళ్ళు మటుకు స్పీడు సో చేయకుండా కొట్టుకొని వెళ్ళిపోవడంతో చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక నిఘా పెట్టి వాళ్ళని ఎవరైతే ఈ చేస్తున్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రయాణికులు చెయ్యెత్తినప్పుడు ఆటో కార్మికులు వెనుక ముందు చూసుకోకుండా బ్రేక్ వేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వృద్ధులు రోడ్డు దాటాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ట్రాఫిక్ పోలీసులు ఉన్న ప్రాంతంలో కొంత అదుపు చేసినప్పటికీ మిగిలిన ప్రాంతాల్లో వారిని అదుపు చేసేవారు లేకపోవడం శోచనీయం. ఎక్కువగా రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల నుంచి ప్రయాణికులు ఆటోలో ప్రయాణిస్తుంటారు. రాత్రి సమయంలో ప్రయాణికుల వద్ద నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. నగరంలో ఉండవలసిన ఆటోల కంటే ఎక్కువ ఆటోలు ఉండటంతో వారి మధ్య పోటీ నెలకొంది. రవాణా శాఖ అధికారులు ఆటో నడిపే వారికి లైసెన్సుల విషయంలో దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. మొక్కుబడిగా కొన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేసి జరిమానాలు విధించి చేతులు దులుపుకుంటున్నట్లు తెలుస్తుంది. కొన్ని ఆటోలకు పోలీసు వారి నంబర్లు కూడా లేకపోవడంతో ఆటోలో ప్రయాణించే మహిళలకు రక్షణ కరువు అవుతుంది. శివారు ప్రాంతాల్లో ఆటోలు నడిపే డ్రైవర్లపై నిఘా పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల జరిగిన దోపిడీ కేసులో డ్రైవర్ని, నిందితులని అరెస్టు చేసినప్పటికీ బయటకు రాని సంఘటనలు చాలా ఉన్నాయి. ఇలాంటి వాటిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ఆటో వాలాలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ రహదారుల మీద పట్టణంలో ప్రయాణికులు ప్రయాణం చేయాలంటే చాలా ఆందోళనకు గురయ్యేటటువంటి పరిస్థితి. ఆటోలు ఏ నియమ నిబంధనల్ని రోడ్డుకు సంబంధించి, రోడ్డు మీద ప్రయాణానికి సంబంధించి ఎలాంటి నియమ నిబంధనలు పాటించడం లేదు. జరుగుతున్నటువంటి చాలా యాక్సిడెంట్లు నమోదు కూడా కాకుండా ఉండేటువంటి పరిస్థితి. ప్రాణం పోయిన సమయంలో తప్ప మిగతా సమయాల్లో పోలీసుల దృష్టికి తీసుకెళ్ళిన పోలీసులు ఆ దురుసుగా అడ్డదిడ్డంగా వాహనాలు నడిపేటటువంటి వారిని ఏమీ మందలించడం లేదు. ఇంత బాధ్యతారహితమైన అనాగరికమైన పద్ధతుల్లో జీవించడం చాలా బాధాకరంగా ఉంది. ఎంతైనా అదుపు చేయాల్సిన అవసరం ఉంది. అదుపు చేసి ట్రాఫిక్ని సరిగా నియంత్రించాలని ఇందు మూలంగా వినయపూర్వకంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు సర్దార్ మాట్లాడుతూ చాలని జీతాలతో మున్సిపల్ కార్మికులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. కనీస వేతనం 21,000 ఇవ్వాలని, అలాగే మెడికల్ అలవెన్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 11వ తేదీన సార్వత్రిక సమ్మెలోకి వెళ్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు పివిఆర్ చౌదరి, శ్రీరామ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ వెంటనే ఇవ్వాలి, పెండింగ్ హెల్త్ అలవెన్స్ వెంటనే ఇవ్వాలి, పెండింగ్ హెల్త్ అలవెన్స్ వెంటనే ఇవ్వాలి, పెండింగ్ హెల్త్ అలవెన్స్ వెంటనే. నశించాలి రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, నశించాలి రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. మున్సిపల్ కార్మికులు జీతం కోతబెట్టిన రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, హెల్త్ అలవెన్స్ కోతబెట్టిన రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మున్సిపల్. దేశంలో హరిత విప్లవం తీసుకురావడంలో బాబు జగజ్జీవన్ రామ్ కీలక పాత్ర పోషించారని
కనిగిరి నగర పంచాయతీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మాణిక్యరావు, వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు చింతగుంట్ల కిషోర్, బీసీ సెల్ అధ్యక్షుడు కంటు గురవయ్య, నాయకులు దాసరి మురళి, అగస్టిన్, భాస్కర్, నక్కా రామకృష్ణ, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి వైఎస్ఆర్ క్రాంతి పదం ఆర్డీఏ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలకు పెరటి కోళ్ల పంపిణీ కార్యక్రమం దొనకొండ మండలం వైఎస్ఆర్ క్రాంతి పదం కార్యాలయంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ ఉషారాణి, మురళి హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలు నాటుకోళ్ల పెంపకం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎం జి వెంకటేశ్వర్లు, సర్పంచ్ కొంగలేటి గ్రేస్, రత్నకుమారి, దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ధైర్యవంతుడు అంటే భయం తెలియనివాడు కాదు, దాన్ని జయించినవాడు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూనే ఉండండి శ్రీ సత్య న్యూస్. నమస్కారం.